ఈరోజు ప్రాముఖ్యంగా స్పెషల్ ఏంటో మనందరికీ కూడా తెలుసు. భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవము ఎందుకు జరుపుకుంటాం అనేది మనకందరూ కూడా తెలుసు. అయితే మన భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడొచ్చింది? క్విజ్ 1947 ఆగస్టు 15 కదా. సో అప్పుడు దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత, దాదాపుగా 3 సంవత్సరాల తర్వాత అప్పుడు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కదా. ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఆ సందర్భంగా భారతీయులందరూ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం కదా. ఒక్కసారి ఆలోచించండి, స్వాతంత్రం గల మన దేశంలో మనం బ్రతుకుతున్న మనం అందరం కూడా ఈ స్వాతంత్ర దేశంలో బ్రతకడం ఇష్టం లేకుండా మరలా బానిసత్వం కావాలి, మాకు మరలా బ్రిటిష్ వారు రావాలి, మరలా వాళ్ళే పరిపాలన చేయాలి, లేకపోతే ఒక బానిసత్వం కింద ఉండాలి అని అనుకొని మరలా బానిసత్వం కింద వెళ్ళడానికి ఇష్టపడితే ఎలా ఉంటుంది భారతీయులు? మనం ఇదివరకే దాదాపుగా చాలా సంవత్సరాలు బానిసత్వంలో ఉండి స్వాతంత్రం వచ్చి మన రాజ్యాంగం ప్రకారంగా మనం బ్రతుకుతున్న సమయంలో ఇది కాదని మరలా బానిసత్వం కింద బ్రతకాలని వెళితే ఎలా ఉంటుంది? బాగుండదు కదా. సో ఇలాంటి సందర్భమే ఒక దగ్గర జరిగింది. ఏంటి అంటే, అపోస్తులైన పౌలు గారు కూడా గలతీలో ఉన్నటువంటి సంఘంలో వారు కూడా అలానే చూశాడు. ఒకప్పుడు వారందరూ కూడా ధర్మశాస్త్రం అనే బానిసత్వం కింద ఉండేవాళ్ళు. ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటిస్తూ ధర్మశాస్త్రాన్ని పాటించలేక దానివల్ల వచ్చినటువంటి శాపానికి లోనవుతూ బానిసత్వంకి లోనైపోయారు. అంటే ధర్మశాస్త్రం కింద బానిసలుగా బ్రతికారు. కానీ పౌలు గారు ప్రకటించినటువంటి సువార్తను బట్టి వారు సువార్త విని రక్షింపబడి ఆ యొక్క ధర్మశాస్త్రం అనే బానిసత్వం నుంచి బయటపడి క్రీస్తులో ఉన్నటువంటి స్వేచ్ఛను అనుభవిస్తూ బ్రతుకుతున్న సమయంలో అబద్ధ బోధకులు వచ్చి మరలా మీరు రక్షింపబడాలంటే ధర్మశాస్త్రాన్ని పాటించాలి, సున్నతి చేసుకోవాలి, ఆచారాలు సంప్రదాయాలు పాటించాలి అని చెబితే గలతీయులు వెంటనే ఆ మాట నమ్మి మరలా ధర్మశాస్త్రం యొక్క బానిసత్వం కిందికి వెళ్ళిపోతున్న సమయంలో అపోస్తులైన పౌలు గారు ఈ యొక్క మాటలను రాస్తున్నాడు. ఈరోజు మనం చెప్పబోయేటువంటి మాటలని, వినబోయేటువంటి మాటలని ఆయన రాస్తున్నాడు. ప్రియులారా, ఏ విధంగానైతే గలతీయులు మరలా తిరిగి, అంటే వాళ్ళు బానిసత్వం అంటే ధర్మశాస్త్రం అనే బానిసత్వం నుంచి విమోచించబడి క్రీస్తులో ఉన్న స్వేచ్ఛను అనుభవిస్తున్న సమయంలో మరలా తిరిగి ఏ విధంగా అయితే బానిసత్వానికి తిరిగి వెళుతున్నారో అలాగే మనము కూడా ఈరోజు మన పాపము నుండి విమోచింపబడి క్రీస్తును నమ్ముకొని, చాలామంది ఏం చేస్తున్నారంటే మన పాత జీవితం, గడిచిన జీవితంలో మనం ఎలా ఉన్నామో మరలా తిరిగి ఆ గత జీవితం లాగానే బ్రతుకుతున్నాం మనలో చాలామంది. అవునంటారా? మీరు ఒకసారి చూడండి, మీ జీవితంలో ప్రభును తెలుసుకోకన్నా ముందు మీ జీవితం ఎలా ఉండేది, తెలుసుకున్న తర్వాత మీ జీవితం ఎలా ఉంది, మరి ప్రస్తుతం మీ జీవితం ఎలా ఉంది? ఇంకను ప్రభును తెలుసుకోకన్నా ముందు మాట్లాడిన మాటలు, చేసిన పనులు, మీరు జీవించిన జీవిత విధానం ఇప్పుడు మరలా తిరిగి అలానే చేస్తున్నారా? చేస్తే అపోస్తులైన పౌలు గారు ఈరోజు మీకు ఒక వార్నింగ్ ఇవ్వబోతున్నారు. మరలా తిరిగి మీరు ఆ బానిసత్వం కింద వెళ్ళకండి, మరలా తిరిగి మీకు పాత జీవితాన్ని మీరు బ్రతకకండి అనే ఒక గొప్ప వార్నింగ్ని ఆయన ఈ యొక్క మనందరూ కూడా ఆయన ఇస్తున్నాడు. ఆ విషయాన్ని ఈరోజు మనం వాక్య భాగంలో చూడబోతున్నాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8 నుంచి 20 వచనాలు. ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవినైనా మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గురించి భయపడుచున్నాను. సహోదరులారా, నేను మీ వంటి వాడనైతిని గనుక మీరును నా వంటి వారు కావాలనని మిమ్ములను వేడుకొనుచున్నాను.
మీరు నాకు అన్యాయము చేయలేదు. మొదటిసారి శరీర దౌర్భాగ్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితినని మీరెరుగుదురు. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి మీరు నన్ను తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు గాని దేవుని దూతను వలెను క్రీస్తు యేసు వలెను నన్ను అంగీకరించితిరి. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కనులు ఊడబీకి నాకిచ్చి వేసి యుందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా? వారు మీ మేలు కోరి మిమ్మును ఆసక్తితో వెంటాడువారు కారు. మీరే తమ్మును వెంటాడవలెనని మిమ్మును బయటకు త్రోసివేయగోరుచున్నారు. నేను మీ యొద్దనున్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ మంచి విషయములలో ఆసక్తిగా నుండుట యుక్తమే. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మిమ్మును గురించి ఎటు తోచకయున్నాను. నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాటలాడగోరుచున్నాను. ఈ యొక్క వచన భాగాలలో మనం ఏం చూస్తామంటే, బలహీనులైపోతున్నటువంటి, విశ్వాసంలో బలహీనులైపోతున్నటువంటి గలతీయులని అపోస్తలుడైన పౌలు గారు వారిని సరిచేస్తూ, బలహీనులుగా ఉన్న వారిని రక్షించడానికి వారితో ఈ మాటలని ఆయన పలుకుతున్నాడు. ప్రాముఖ్యంగా విశ్వాసంలో బలహీనులవుతున్నటువంటి గలతీయులకి ఒక 3 విషయాలని ఈ యొక్క వచన భాగాలలో ఆయన చెప్పాడు. మొదటి విషయం ఏం చెప్పాడు అనంటే, ఏ విషయాల నుండి అయితే మరి పశ్చాత్తాపం పొందారో ఆ విషయాలను, ఆ గతాన్ని ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఏ విషయంలోనైతే మీరు పశ్చాత్తాపం పొందారో ఆ విషయాలని, ఆ గతాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అని 8 నుంచి 11 వచనాల్లో చెప్తున్నాడు. తర్వాత 12 నుంచి 15 వచనాల్లో కోల్పోయిన ఆత్మీయ స్నేహాన్ని తిరిగి కడుతున్నాడు. మూడోదిగా 16 నుంచి 20 వచనాలలో మనుషులను సంతోషపెట్టడానికి కాక దేవుని సంతోషపెట్టడానికి బ్రతకండి అని వారికి చెబుతున్నాడు. ఈ 3 మాటలని మనం ఈ వచనాల్లో చూస్తాం. ప్రియులారా, గడిచిన వారంలో స్టీఫెన్ డేవిడ్ అన్న చెప్పకన్నా ముందు, అంతకన్నా ముందు మనం ఏ విషయం గురించి చూసాం గుర్తుందా? దత్తత గురించి మనం చూసాం కదా. దత్తత గురించి మనం చూసాం. ఆ ప్రసంగంలో మనం ఒక ఉదాహరణ చూసాం. తల్లిదండ్రులు లేని, ఏ దిక్కు దీము లేనటువంటి ఒక బాలుణ్ణి ఒక గొప్ప ధనవంతుడు దత్తత తీసుకొని తన కుటుంబానికి వారసునిగా చేసి తనకున్న ఆస్తినంతా ఆయనకి ఇచ్చినప్పుడు, ఆయనకిస్తే ఎలా ఉంటుంది? చాలా అద్భుతంగా ఉంటుంది కదా. అలానే ఉంటుంది దత్తత తీసుకోవడం అంటే. దేవుడు మనల్ని దత్తత తీసుకున్నాడంటే అంత అద్భుతంగా ఉంటుంది. దిక్కుదేము లేని అనాథలమైన మనల్ని ఆయన దత్తత తీసుకొని ఆయన వారసునిగా చేసుకోవడం అనేది చాలా అద్భుతం అనే విషయాన్ని ఆ ప్రసంగంలో చూసాం. ఒకసారి గమనించండి, ఏ దిక్కుదీము లేనటువంటి ఆ వ్యక్తిని దత్తత తీసుకొని తన ఆస్తికి వారసునిగా చేసిన తర్వాత అతడు మరలా నాకు ఈ ఆస్తి వద్దు, నేను ఈ కుటుంబంలో ఉండను అని ఆ వ్యక్తి మరలా రోడ్డు మీదకి వెళ్ళి మరలా భిక్షం ఎత్తుక్కుంటూ మరలా అదే అడుక్కు తినేటువంటి జీవితాన్ని బ్రతకడానికి తిరిగి వెళ్తే ఎలా ఉంటుంది కదా. తెలివిలేనితనం, అసలు ఆయనకు బుద్ధి ఉందా అని అంటారు కదా. సో నిజంగా అలానే గలతీయులు కూడా అలానే స్పందిస్తున్నారు. అందుకనే పౌలు గారు ఈరోజు ఈ యొక్క వచన భాగాల్లో ఈ మాటని ఆయన సెలవిస్తున్నాడు. ప్రియులారా, చూడండి, మొదటి మాట ఆయన తన యొక్క ఆవేదనను ఏ విధంగా తెలియజేస్తున్నాడంటే, మొదటిది, ఏ విషయాల నుండి పశ్చాత్తాపం పొందారో వారి గతాన్ని గుర్తు చేస్తున్నాడు. 8 నుంచి 11 వచనాల్లో చూస్తాం మనం. ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని అని చెప్తున్నాడు. ఒక్క విషయం మనం గమనించాలి ప్రియులారా, ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనలందరినీ కూడా తన కృప ద్వారా ఉచితంగానే రక్షించాడు. కానీ
ఉచితంగా రక్షించాడు కాబట్టి మన యొక్క జీవితం సులువైనది, మరి ఎలాంటి అంటే చాలా క్యాజువల్గా అయినది కాదు. దేవుడు మనల్ని ఉచితంగానే రక్షించాడు అనే సత్యం మనకు ఒక గొప్ప బాధ్యతనిస్తుంది. మనం దేవుని కోసం నమ్మకంగా బ్రతకాలి అనే ఒక గొప్ప బాధ్యతని మనకిస్తుంది ప్రియులారా. మనము కృప ద్వారా, విశ్వాసము ద్వారా మాత్రమే రక్షింపబడ్డాం. ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారానో, ఆచార సాంప్రదాయాలను పాటించడం ద్వారానో ఎవరము కూడా రక్షింపబడలేదు. కానీ ఈ గలతీలో ఉన్న వాళ్ళు కృప ద్వారా రక్షింపబడ్డారు. వాళ్ళు విశ్వాసులు అయినప్పటికీ రక్షింపబడిన తర్వాత మరలా ధర్మశాస్త్రాన్ని పాటించాలి, మరలా పండుగలు, ఉత్సవాలు, సెలబ్రేషన్స్, రోజులను ఆచరించాలని మరలా తిరిగి ఆ యొక్క ధర్మశాస్త్రం వైపు, ఆచారాల వైపు వెళుతున్నప్పుడు అపోస్తలుడైన పౌలు ఈ విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. అందుకనే ఆయన వారి యొక్క గతాన్ని గురించి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి 8వ వచనంలో చూస్తే, ఆ కాలమందైతే అంటే వారు దేవుణ్ణి తెలుసుకోకన్నా ముందు, మీరు దేవుణ్ణి తెలుసుకోకన్నా ముందు మీరు ఎలా ఉండేవారు అంటే ఆ విధంగా చేసేవాళ్ళు. నిజముగా దేవుళ్ళు కాని వారికి మీరు దాసులై ఉండేవాళ్ళు. అంటే ఆ ప్రాంతంలో గ్రీకు రోమన్ కల్చర్లో అనేకమైన దేవతలను వాళ్ళు పూజించేవాళ్ళు. అనేకమైన దేవతలను మీరు ఒకప్పుడు పూజించేవాళ్ళు. దేవతలు కాని వాటిని, దేవుళ్ళు కాని వారిని మీరు పూజించేవాళ్ళు ఒకప్పుడు. నిజముగా దేవుని వాళ్ళు కాని వారిని మీరు దాసులై ఉన్నారు అంటున్నాడు. బానిసలు అంటే మీరు బానిసలై ఉన్నారు వారికి. నిజముగా దేవుడు కాని వానికి, నిజముగా దేవుళ్ళు కాని వాటికి మీరు దాసులై ఉన్నారు. గాని అంటే ఏంటిది? చాలా ప్రాముఖ్యమైన విషయం కదా, జ్ఞాపకం చేస్తున్నాడు. మునుపైతే మీరు అలా ఉన్నారు, కానీ ఇప్పుడు మీరు అలా ఉండద్దు, కానీ ఇప్పుడు మీరు అలా చెయ్యొద్దు అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. 9వ వచనంలో చూస్తే, ఇప్పుడు మీరు దేవుని ఎరిగినవారు. గతంలో మీరు అనేక దేవుళ్ళు కాని వాటిని పూజించారు, కానీ ఇప్పుడైతే మీరు దేవుణ్ణి ఎరిగిన వారును అని అంటున్నాడు. ప్రియులారా, దేవుణ్ణి కానివారు, దేవుళ్ళు కానివారు, దేవతలు కానివారు మన భారతదేశంలో చాలామంది ఉన్నారు. ఒక విషయం చెప్పాలంటే మన భారతదేశంలో రోజు రోజుకి మనుషుల సంఖ్య కంటే దేవుళ్ళ సంఖ్య, దేవతల సంఖ్య ఎక్కువ అవుతుంది. జనాభా సంఖ్య కంటే దేవుళ్ళ సంఖ్య, దేవతల సంఖ్య ఎక్కువ అవుతుంది మన భారతదేశంలో. దేవుళ్ళు కాని వాటిని, చెట్టు, పుట్ట, గాలి, నీరు, నేల, కనబడే ప్రతిదీ దేవుడైపోతుంది. దేవుళ్ళని చేస్తున్నారు. మన చేతులతో చేసుకున్న వాటిని దేవుళ్ళు అంటున్నారు. మట్టితో చేసిన వాటిని నిలబెట్టి అవి దేవుళ్ళు, దేవతలు అని అంటున్నారు. ప్రియులారా, మనం చేసుకున్నవి దేవుళ్ళు, దేవతలు కావు, కానీ మనల్ని చేసిన వాడు దేవుడు. మనకు కనబడేవి ఈ యొక్క గాలి, నీరు, నేల, చెట్టు, పుట్ట, పాము, ఇవన్నీ కూడా సృష్టి. వీటన్నిటిని తయారు చేసిన సృష్టికర్త ఉన్నాడు. ఆయననే నిజమైన దేవుడు. కానీ మన భారతదేశంలో చూసినట్లయితే దేవుడు కాని వాటిని దేవుళ్ళుగా పూజిస్తున్నారు. కనబడే జీవులు నేను దేవుని కాదు అన్న కూడా బలవంతంగా దేవుణ్ణి వేసి మరీ పూజిస్తున్న సందర్భాలు మన భారతదేశంలో మనం చూస్తుంటాం ప్రియులారా. ఇది చాలా బాధాకరం. కానీ 9వ వచనం చూడండి, ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునే ఉన్నారు గనుక. ఎంత మంచి మాట చూడండి. మీరు దేవుని ఎరిగిన వారును, అంత మాత్రమే కాదు, అంటే మరీ విశేషముగా అంటే మోస్ట్ ఇంపార్టెంట్. దేవుని మీరు ఎరిగిన వారం కాదు, మీ అంతకన్నా గొప్ప విషయం ఏంటంటే, అంతకన్నా గొప్ప అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు కనుక. దేవుని చేత ఎరగబడి ఉండడం అంటే ఎంత గొప్ప అద్భుతమైన విషయం ఒకసారి మనం గమనించాలి ప్రియులారా. దేవునికి మన గురించి తెలుసు, ఆయన ఆలోచనలో మనం ఉన్నాం ప్రియులారా. మొదటిగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టే ఆయనను మనం మొదటిగా ఎన్నుకున్నాం. ఇప్పుడు దేవుడు మొదటగా ఆయన మనల్ని వెదికాడు కాబట్టి ఇప్పుడు మనం ఆయనను వెతుకుతున్నాం. మొదటిగా ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఇప్పుడు మనం ఆయనను ప్రేమించగలుగుతున్నాం. మనముగా దేవుని దగ్గరికి ఎప్పుడు మనం వెళ్ళలేదు, ఆయననే మన దగ్గరికి వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం.
ప్రియులారా, దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్న మనము దేవుని చేత ఎరగబడిన వారం అంటే ఎంత గొప్ప అద్భుత విషయం ఒకసారి గమనించండి ప్రియులారా. మనము దేవుని చేత ఎరగబడడానికి, దేవుడు మనల్ని ప్రేమించడానికి మనం ఏం చేయలేం. దేవుని మనం ఏ విషయాల ద్వారా మనం అట్రాక్ట్ చేయలేం, ఆకర్షించలేం దేవుణ్ణి ఏది చేసినా కూడా. ఎందుకంటే మనము మురిగి గుడ్డల్లాంటి వారం, మనం పాపులం, మనం దోషులం. పిల్లరా, మనల్ని దేవుడు మనం ప్రేమిస్తున్నాడంటే మనలో ఎలాంటి మంచితనం లేదు, ఎలాంటి మంచి గుణలక్షణాలు లేవు. అయినప్పటికీ దేవుడు ఆయన మనల్ని ఎరిగాడు, ఆయన మనల్ని ఎంచుకున్నాడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం ప్రియులారా. దేవుని గురించి తెలుసుకోవడం వేరు, దేవుణ్ణి తెలుసుకోవడం వేరు. దేవుని గురించి తెలుసుకోవడం వేరు. నోయింగ్ అబౌట్ గాడ్ ఈజ్ డిఫరెంట్, నోయింగ్ గాడ్ ఈజ్ డిఫరెంట్. దేవుని గురించి తెలుసుకోవడం వేరు, దేవుని తెలుసుకోవడం వేరు. దేవుని గురించి తెలుసుకోవడం అంటే అవిశ్వాసులకు కూడా దేవుని గురించి తెలుసు. యేసుక్రీస్తు దేవుడని ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు దేవుడని నమ్ముతారు. కానీ వాళ్ళు నిజంగా నమ్ముతున్నారా? ఆ విశ్వాసం మన విశ్వాసం ఒకటేనా? తేనె తీయగా ఉంటుంది అని అందరికీ తెలుసు, కానీ దాన్ని ఎప్పుడైతే రుచి చూసి తెలుసుకొని తేనె తీయగా ఉంటుంది అని చెప్పడం వేరు. అబుదాబి బాగుంటుంది చూడడానికి అని ఇండియా నుండి చెప్పింది వేరు, కానీ అబుదాబిలోకి వచ్చి అబుదాబిని చూసి ఇది బాగుంటుంది అని చెప్పింది వేరు. అనుభవపూర్వకంగా మనం ఎక్స్పీరియన్స్ చేసి తెలుసుకోవడం వేరు. దేవుని గురించి తెలుసుకోవడం వేరు, దేవుణ్ణి తెలుసుకోవడం వేరు. ప్రియులారా, ఇక్కడ మనం దేవుణ్ణి తెలుసుకోవడానికి కారణం ఏంటంటే మొదటిగా ఆయన మనం ఎరిగాడు కాబట్టి మనం ఆయన గురించి ఇప్పుడు మనము తెలుసుకోగలుగుతున్నాం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. ఒక్కసారి గమనించండి, ఈ సర్వ సృష్టిని సృజించిన ఆ గొప్ప దేవునికి నరేష్ ఎవరో తెలుసు. ఈ సర్వ సృష్టిని సృజించినటువంటి ఆ యొక్క గొప్ప సృష్టికర్తకి, సర్వజ్ఞానికి మీరెవరో తెలుసు అంటే ఎంత గొప్ప విషయం చూడండి. ఈ అబుదాబి రాజుకి మీరెవరో తెలుసు అనుకోండి, ఎలా ఉంటుంది? సచిన్ టెండూల్కర్కి మీరెవరో తెలుసు అని అనుకోండి, ఎలా ఉంటుంది? మనం బహుశా ఎవరితోనైనా అంటే గొప్ప సెలబ్రిటీల్లో ఉన్న వాళ్ళతోని ఫోటో దిగడానికి, షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చాలా మనము ఆసక్తితో ఉంటాం. కానీ వాళ్ళే ఒకసారి సభ జరుగుతుంది అనుకోండి, ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్నాడు, ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ సూర్య ఇట్రా అని చెప్పి రమ్మని చెప్పి మరి షేక్ హ్యాండ్ ఇచ్చి ఈయన నాకు చాలా బాగా తెలుసు, ఐ లవ్ యూ సూర్య అని అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది కదా? అద్భుతంగా ఉంటుంది. ముఖ్యమంత్రి ఎవరో మనకి అందరికీ తెలుస్తుంది, కానీ ఆయనకు మనం తెలవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం కదా, చాలా అద్భుతం. పిల్లల దేవుని విషయంలో మనం చూసినట్లయితే ఆయన గురించి మనకు తెలవడం కాదు, మనమెవరమో మన గురించి ఆయనకు తెలుసు. ఆయన మనను ఎరిగి ఉన్నవాడు. దేవుని చేత దేవునికి నేను తెలుసు అంటే అది గొప్ప అద్భుతమైనటువంటి విషయం. మనము షేక్ గురించినటువంటి ఎవరైనా ఆయన కింద పనిచేసే వాళ్ళు ఎవరైనా తెలిస్తేనే, నీకు తెలుసా నాకు షేక్ కింద పనిచేసేటోళ్ళు తెలుసు, నీకు తెలుసా అని ఎంతో గొప్ప గర్వంగా చెప్పుకుంటాం. కానీ ఒక్కసారి ఇమాజిన్ చేయండి, ఆయన మన గురించి నాకు పలానా శామ్యుయల్ తెలుసు అని షేక్ మన గురించి చెప్పిండు అనుకోండి, ఇంకెట్లుంటుంది కదా? అలా చెప్తున్నాడు దేవుడు మనకి, నువ్వెవరో నాకు తెలుసు, నా అరచేతుల్లో నేను చెక్కుకొని ఉన్నాను అని అంత గొప్ప దేవుడు మన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం ప్రియులారా. చూడండి తర్వాత వచనాల్లో, బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవి వాటినైనా మూలపాఠముల తట్టు మరలా తిరుగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. పౌలు గారు గలతీలో ఉన్న సంఘస్థులకు తెలియజేస్తున్నాడు ఏమంటే, మీరు ప్రభుని నమ్మకన్న ముందు విగ్రహాలను పూజిస్తూ ఆచార సంప్రదాయాలను పాటిస్తుండేవాళ్ళు. అవన్నీ కూడా నిష్ప్రయోజనమైనవి, బలహీనమైనవి. కానీ మరలా మీరు స్వతంత్రులై మరలా వాటి తట్టు మీరు ఎలా తిరుగుతున్నారు, మరలా వాటికి ఏ విధంగా మీరు దాసులవుతున్నారు అని ప్రశ్నిస్తున్నాడు. నాకు ఆశ్చర్యం అవుతుంది అని చెప్తున్నాడు. ఇది ఎలా ఉంటుందంటే ఇంతకుముందు చెప్పిన
రోడ్డు మీద తిరుగుతున్నటువంటి అనాథని దరి చేర్చుకొని ఆస్తికి కర్తగా చేసి వారసుని చేసినప్పుడు నాకు ఇదేమంతా వద్దు అని మరలా తిరిగి రోడ్డు మీదకి వెళ్ళి భిక్షం అతుక్కుంటే ఎలా ఉంటుంది? అలానే మీరు ఏ విధంగా మీరు మరలా తిరిగి దాసులుగా ఏ విధంగా అవుతున్నారు? మరలా తిరిగి ఈ లోకం యొక్క మూలపాటల వైపు ఎలా మీరు తిరిగి వెళుతున్నారు అని వారిని ప్రశ్నిస్తున్నాడు ప్రియులారా. ఇది ఎలా ఉంటుందంటే, ఒక మురిగి గుంటలో పొర్లుచున్నటువంటి పందిని తీసుకొని మంచిగా కడిగి నీట్గా డ్రెస్ చేసి ఇంట్లో పెట్టుకొని ఉన్నామనుకోండి, ఆ పందిని బయటకు తీసుకెళ్ళామనుకోండి, వాక్కి తీసుకెళ్ళిన తర్వాత వెంటనే మురికి గుంట కనబడితే ఆ మురికి గుంటలోకి వెళ్ళంటేనే పరిగెత్తుకొని వెళ్ళి మరలా ఆ మురికి గుంటలో మంచిగా బొర్లుతూ స్నానం చేస్తూ ఉందనుకోండి, ఎలా ఉంటుంది? ఆయన ఏమనుకుంటాడు? అయ్యో పంది, నిన్ను తీసినా, నిన్ను మంచిగా కడిగినా, నేను మంచిగా తయారు చేసిన, మరలా నువ్వు పోయి అక్కడనే మురికిలో మళ్ళీ బొర్లుతున్నావు అని అనుకోడా? ప్రియులారా, విశ్వాసంలో మనం అందరం కూడా పాపం అనే మురికి గుంటలో ఉన్నాం. మనం అందరం కూడా పాపం కింద, బానిసత్వం కింద ఉన్నాం. దాని నుంచి ఆయన మనం రక్షించాడు, విమోచించాడు, స్వేచ్ఛనిచ్చాడు. కానీ మరలా మనం ఏం చేస్తున్నామనంటే, చాలామంది మనలో మరలా తిరిగి అదే బానిసత్వం, మరలా అదే పాపం. రక్షింపబడకన్నా ముందు ఏ విధంగానైతే అబద్ధాలు ఆడినావో అదే అబద్ధాలు మళ్ళా రక్షింపబడిన తర్వాత కూడా. రక్షింపబడకన్నా ముందు ఎలాంటి మోసాలు చేశావో రక్షింపబడిన తర్వాత కూడా అదే మోసాలు. రక్షింపబడకన్నా ముందు ఏ విధంగానైతే నువ్వు అబద్ధాలు ఆడేటోనివో రక్షింపబడిన తర్వాత కూడా అలాంటి అబద్ధాలు ఆడడం. అసలు ఏం మారింది మరి నీలో? నువ్వు రక్షింపబడ్డావంటే, క్రైస్తవునిగా అయ్యావంటే అసలు నీలో ఏం మారింది అని ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. చాలామంది నేను రక్షింపబడ్డాను అని చెప్పుకుంటున్నారు, కానీ మరలా తిరిగి రక్షింపబడకన్నా ముందు ఏమేం చేసేటోళ్ళో అవన్నీ మరలా తిరిగి చేస్తూనే ఉన్నారు. ప్రియులారా, చాలామంది ఇక్కడ మీరు మరలా ఆ విగ్రహాలకు బానిసలవుతున్నాడు అని చెప్తున్నాడు. లోకం యొక్క మూలపాటలకు మీరు బానిసలైపోతున్నారని చెప్తున్నాడు. నిజంగా మనము కూడా చాలా విషయాలలో మన విగ్రహాలను పూజిస్తున్నాం. ప్రియులారా, మీరు నాకు తెలిసి చాలామంది విగ్రహాలను పూజించకపోవచ్చు. ఇప్పుడే విగ్రహం ముందర పెట్టుకొని ఆ విగ్రహాన్ని పూజించకపోవచ్చు, కానీ మనలో చాలామంది విగ్రహాలను పూజిస్తున్నారు. ఏ విధంగా తెలుసా? మీలో చాలామందికి విగ్రహం ఏంటి తెలుసా? మీ డబ్బు. మీలో చాలామందికి విగ్రహం ఏంటంటే మీ ఉద్యోగం. మీలో చాలామందికి మీ విగ్రహం ఏంటంటే మీ కుటుంబం. మీలో చాలామందికి మీ విగ్రహం ఏంటంటే మీ సంతోషం. మీరందరూ విగ్రహారాధికులు. ప్రియులారా, మీరు ఆ విగ్రహాల నుంచి బయటకు రావాలి. విగ్రహం అంటే దేవుని యొక్క స్థాయిని అంటే దేవుని యొక్క స్థాయిని తీసుకునే ప్రతిది కూడా నీ జీవితంలో నుంచి అది విగ్రహమే. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని నువ్వు ఇవ్వట్లేదు అనుకోండి, దేవుని యొక్క సమయాన్ని దేవునికి ఇవ్వక వేరే వాటికి ఇస్తే అది నీ జీవితంలో విగ్రహం. దేవుణ్ణి ప్రేమించేటువంటి ప్రేమను నువ్వు దేవుని ప్రేమించకుండా అలాంటి ప్రేమను వేరే వాటికి ఇస్తున్నావంటే అది నీ జీవితంలో విగ్రహం. మీ జీవితంలో చాలా చాలా విగ్రహాలు ఉన్నాయి. దయచేసి మీ విగ్రహం ఏంటో మీకే తెలుస్తుంది. మీ విగ్రహం ఏంటో మీకు తెలియాలంటే ఒక్కసారి మీకు అర్థమవుతుంది. మీరు దేవుని కన్నా దేనికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు ఒకసారి గమనించండి. అదే మీ విగ్రహం. మీరు దేవుని కన్నా దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు ఒకసారి గమనించండి. అదే మీ విగ్రహం. డబ్బును ప్రేమించే మీకు, విగ్రహాన్ని ప్రేమించే వాళ్ళకి ఎలాంటి తేడా లేదు. సేమ్ టు సేమ్. మీరు ఇద్దరు కూడా విగ్రహాన్ని పూజిస్తున్నట్టే. ప్రియులారా, మనం ఈ యొక్క విగ్రహారాధన నుండి బయటకు రావాలి. దేవుని యొక్క స్థాయి నుంచి, దేవుని యొక్క స్థానాన్ని ఏదైతే మన హృదయంలో దొంగతనం చేస్తుందో అది విగ్రహం. దాని నుంచి మనం బయటకు రావాలి. ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నానంటే, మీరు రక్షింపబడకన్నా ముందు, దేవుణ్ణి ఎరగకన్నా ముందు మీరు ఏ విధంగానైతే వేటినైతే మొక్కారో, ఏ మూలపాఠాలను అయితే మీరు పాటించారో వాటిని మరలా వాటి తట్టు ఎలా మరి తిరుగుతున్నారు, ఎలా వాటి వైపు మరలా తిరిగి వెళ్తున్నారు అని ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. 10వ వచనంలో చూస్తే, మీరు దినములను, మాసములను, ఉత్సాహ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గురించి
భయపడుచున్నాను. ఇక్కడ గలతీయుల గురించి ఏమంటున్నారంటే, దినములను, మాసములను, ఉత్సవ కాలములను వీళ్ళు పాటిస్తున్నారంట. అంటే రక్షింపబడకన్నా ముందు వీటన్నింటిని పాటించిర్రు, రక్షింపబడిన తర్వాత కూడా మరలా తిరిగి వాటి వైపే వెళ్తున్నారు. ఎందుకు అలా వెళ్తున్నారు మీరు? వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీటిని పాటిస్తే రక్షింపబడతాం అనుకుంటున్నారు. దినములు, మాసములు, పండుగలు పాటిస్తే రక్షింపబడతాము అని అనుకుంటున్నారు. అందుకనే వాటిని చేస్తేనే రక్షింపబడతామని ఎలా అనుకుంటున్నారు? మరలా మీరు ఎలెందుకు పాటిస్తున్నారు అని చెబుతున్నాడు ప్రియులారా. తర్వాత ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, ఈ యొక్క అవగాహన వారికి తెలియజేస్తుంది ఏంటంటే, మీరు కేవలము దేవుని యొక్క కృప ద్వారా, విశ్వాసం ద్వారా మాత్రమే రక్షింపబడినారు కదా. మరలా మీ రక్షణకి పండుగలు యాడ్ చేయాలా? మీరు రక్షింపబడాలంటే ఉత్సవాలు ఆచరించాలా? మీరు రక్షింపబడాలంటే ధర్మశాస్త్రాన్ని పాటించాలా? మీరు రక్షింపబడాలంటే సున్నతి చేయించుకోవాలా? ఎందుకు మీరు మరలా తిరిగి మూలపాఠంలోకి ఎందుకు వెళుతున్నారు? మరలా తిరిగి బానిసలుగా ఎందుకు తయారవుతున్నారు? నాకు భయం అవుతున్నది అంటున్నాడు. నాకు భయం అవుతుంది అసలు మీరు అట్లా ఎందుకు చేస్తున్నారని. ఆయన ఆవేదన చూడండి ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారి యొక్క ఆవేదన. ఎందుకనంటే ఆయన సువార్త చెప్పినప్పుడు చాలామంది సువార్త విని రక్షింపబడ్డారు. కానీ ఇప్పుడు సువార్తను కాదని వేరే వైపు తిరిగితే ఆయనకు భయం అవుతుందట. ప్రియులారా, పౌలు గారికి అయినటువంటి భయం ఈరోజు నాకు కూడా అవుతుంది. మీలో కొందరిని చూసినప్పుడు నాకు కూడా భయం అవుతుంది. అసలు మీ విశ్వాసం ఎట్లా అవుతుంది? అసలు మీరు దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తున్నారా? మీరు మీ యొక్క వ్యక్తిగత పరిశుద్ధతను మీరు కాపాడుకుంటున్నారా అని నాకు కూడా భయం అవుతుంది. మీలో కొందరిని చూస్తే దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మీరు ఇవ్వట్లేదు. కొంతమంది దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను దేవునికి మీరు ఇవ్వట్లేదు. చాలా వాటిని మీలో మీరు విగ్రహాలు చేసుకున్నారు. ధనం, ఈ లోక సంతోషాలు, మీ కుటుంబం, వీటన్నిటిని విగ్రహాలుగా చేసుకొని వాటినే మీరు పూజిస్తున్నారు. ఈరోజు మిమ్మల్ని చూస్తే నాకు కూడా భయం అవుతుంది. మీ జీవితం ఏమవుద్దో, ఆ తీర్పు దినం రోజు మీరు ఏ విధంగా నిలబడతారో అనేది నాకు కూడా భయం అవుతుంది ప్రియులారా. ఒకసారి మన జీవితాలు మనం పరిశీలన చేసుకోవాలి. మరి విశ్వాసం ద్వారా, కృప ద్వారా రక్షింపబడ్డ మనం ఆ కృపను అనుసరించి విశ్వాసమును బట్టి మనం బ్రతుకుతున్నామా లేదా అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఇది మొదటి విషయం. రెండవ విషయం ఏంటంటే, పాపం నుండి ఇతరులను రక్షించడానికి మనం మొదటిగా ఏంటంటే వారి యొక్క గడిచిన జీవితం ఏ విధంగా ఉన్నదో దాన్ని జ్ఞాపకం చేయాలి, మొదటిది. రెండోది, కోల్పోయిన ఆత్మీయ స్నేహాన్ని తిరిగి కట్టాలి. చూడండి 12 నుంచి 15 వచనాలు. 12 నుంచి 15. సహోదరులారా, నేను మీ వంటి వాడనైతిని గనుక మీరును నా వంటి వారు కావాలనని మిమ్మును వేడుకొనుచున్నాను. సహోదరులారా, అడల్ఫోస్ గ్రీక్లో, దీనికి ఏంటంటే ఎఫెక్షన్స్తోని హృదయపూర్వకంగా మాట్లాడినటువంటి మాట అన్నట్టు. ఇది ఏంటనంటే నా ప్రియమైన సహోదరులారా అని తన యొక్క ప్రేమను వారియలా కనపరుస్తున్నాడు. ఆయన బహుశా ఈ పత్రిక రాస్తున్నప్పుడు ఈ సమయంలో ఆయన ఏడుస్తున్నాడు కావచ్చు, కన్నీటితో ఈ మాటలు రాస్తున్నాడు కావచ్చు. నాకు భయం అవుతుంది గలతీయులారా మీరు ఇట్లా చేస్తున్నారు ఆయన మాట్లాడుతూ, సహోదరులారా అని ప్రేమపూర్వకంగా వారిని సంబోధిస్తూ, మీ పట్ల నాకు శ్రద్ధ ఉంది, మీరేమవుతుందో, మీ జీవితం ఏమవుద్దో, మీ విశ్వాసం ఏమవుద్దో అని ఆయన ప్రాధేయపడుతూ ఈ యొక్క మాటలని ఆయన రాస్తున్నాడు ప్రియులారా. చూడండి, పౌలు గారు గలతీ ప్రాంతంలో ఉన్నవారు ప్రభువును తెలుసుకోకన్నా ముందు ఏ విధంగా అయితే బ్రతికారో మీరు అలానే మరలా తిరిగి వాటి వైపు వెళుతున్న, దయచేసి అలా వెళ్ళకండి అని వారికి చెబుతూ ఉన్నాడు. అయితే ఆయన ఏమంటున్నాడంటే, నేను మీ వంటి వాడనైతిని గనుక మీరును నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. అపోస్తలుడైన పౌలు గారు ఆయన చెప్పిన సువార్త గలతీ ప్రాంతంలో ఉన్నవారు వినడానికి ఆయన వారిలాంటి వాడయ్యాడు. అంటే వారితో తిన్నాడు, వారితో కలిసి సావాసం చేశాడు, వారిలో ఒకరినిగా అయ్యాడు. వాళ్ళ కల్చర్ ఏంటో, వాళ్ళు ఎలా మాట్లాడతారో వారి లాంటి వాడిగా అయ్యాడు ఆయన. ఎందుకు అంటే వారు పౌలు లాంటి వారిగా కావడానికి, తనలా క్రీస్తు యందు విశ్వాసం ఉంచడానికి, తనలా క్రీస్తును వెంబడించడానికి ఆయన వారి లాంటి వాడయ్యాడు అనే విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు ప్రియులారా. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే మిమ్మల్ని వేడుకొనుచున్నాను చెప్తూ, మీరు నాకు అన్యాయము చేయలేదు.
అంటే మీరు నాకు అన్యాయం చేయలేదంటే, మొదటిగా అపోస్తలుడైన పౌలు గారు ఆయన యూదుడు, పరిసయ్యుడు కదా. రక్షింపబడిన తర్వాత యూదులు అతన్ని హింసించారు, అతన్ని వ్యతిరేకించారు. కానీ గలతీ ప్రాంతంకి వచ్చినప్పుడు ఈ యొక్క గలతీలో ఆయనకు అన్యాయం చేయలే, ఆయన హింసించలే, ఆయన్ను చేర్చుకున్నారు. మొదటిసారి శరీర దౌర్భాగ్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితినని మీరు ఎరుగుదురు. శరీర దౌర్భాగ్యం అన్నట్టు ఇక్కడ ఆ టైంలో ఆయనకి కన్ను సరిగా పనిచేయట్లేదు. ఎందుకంటే ఇంతకన్నా ముందే అపోస్తలుడైన పౌలు గారిని చాలామంది కొట్టారు, ఒకసారి చచ్చిపోయాడు అనుకొని ఊరు బయట పడేశారు. అప్పటి నుంచి అతనికి ఒక కన్ను సరిగా పనిచేయదు, ఎక్కువగా ఊసిళ్ళొచ్చి చెడిపోయినట్టు కనబడుతుంది. ఎప్పుడు ఉబ్బి ఇలా ఉండేదన్నట్టు పౌలు గారికి ఆ కన్ను. అలాంటి సమయంలో కూడా అనేకమైన పత్రికలు రాశాడు, అనేకమైన చేశాడు ఆయన పౌలు గారు. తన యొక్క కన్ను సరిగా ఒక కన్ను పనిచేయదని కనబడది. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా అతడు ఏం చెప్తున్నాడంటే, నేను మీకు సువార్తను ప్రకటించదని మీరు ఎరుగుదురు. నేను ఎంత కష్టపడి మీకు సువార్త ప్రకటించానో మీకు తెలుసు అని చెప్తున్నాడు. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి మీరు నన్ను తృణీకరింపలేదు. నా శరీరంలో మీకు శోధనగా అంటే, శోధన అనే పదానికి ఇంకొక పదం ఏంటంటే శ్రమ. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా అంటే శ్రమగా ఉండినటువంటి దానిని బట్టి మీరు నన్ను తృణీకరింపలే. నేను బలహీనున్నని, నేను అనారోగ్యనని. ఆ టైంలో ఆయనకు జ్వరం కూడా వచ్చింది, తీవ్రమైన జ్వరం ఆ గలతీ ప్రాంతంలో ఉన్నప్పుడు. నేను బలహీనునని, రోగినని మీరు నన్ను తృణీకరింపలేదు, నిరాకరింపనునైనను లేదు. కానీ దేవుని దూతన వలెను క్రీస్తు యేసు వలన నన్ను అంగీకరించితిరి. అంటే దేవుని దూత వలె క్రీస్తును ఏ విధంగానైతే అంగీకరిస్తారో క్రీస్తును వలె అంగీకరించారంట. అంటే ఎంత గొప్పగా గలతీయులు అపోస్తలుడైన పౌలును చేర్చుకున్నారో, అపోస్తలుడైన పౌలు గారికి రెస్పెక్ట్ ఇచ్చారో, గౌరవం ఇచ్చారో మనం ఇక్కడ ఈ వచనాల్లో మనం చూస్తాం. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? అంత మంచిగా చూసుకున్నారు కదా నన్ను, అంత గొప్పగా అంగీకరించారు కదా, మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైంది? ఇప్పుడు ఏమైంది? మీ విశ్వాసం, మీ ప్రేమ ఏమైంది నా పట్ల? శక్యమైతే మీ కనులు ఊడబీకి నాకు ఇచ్చివేసి యుందురని మీ పక్షమున సాక్ష్యం పలుకుచున్నాను. మీరు నన్ను ఎంత గొప్పగా ప్రేమించారు తెలుసా? వీలైతే నా కన్ను బలహీనంగా ఉంది కదా, మీ కన్ను ఊడబీకి నాకు ఇచ్చేంతగా మీరు నన్ను ప్రేమించారు. శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకు ఇచ్చివేసి యుందురని మీ పక్షమున నేను సాక్ష్యం ఇచ్చున్నా. అంటే నాకు అంత కాన్ఫిడెంట్ ఉంది. నాకు ఎంత కాన్ఫిడెంట్ ఉందంటే, నా కన్ను కూడా పనిచేయట్లేదు కదా, వీలైతే మీ కన్ను ఊడబీకి నాకు ఇచ్చేంత ప్రేమ మీలో ఉందని నాకు తెలుసు. అంత గొప్పగా నన్ను మీరు ప్రేమించారు, అంత గొప్పగా నన్ను మీరు ఆదరించారు, చేర్చుకున్నారు. అసలు ఏమైంది ఇప్పుడు మీకు? ఆ ధన్యత ఏమైంది అని వారిని ప్రశ్నిస్తున్నాడు. ప్రియులారా, నిజముగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఈయనలో ఒక గొప్ప ఆవేదన మనం చూస్తుంటాం, గొప్ప బాధ మనం ఇక్కడ చూస్తుంటాం. పౌలు గారు ఈ సమయంలో చాలా శ్రమల్లో ఉన్నాడు, చాలా బాధల్లో ఉన్నాడు. శరీర బలహీనత అతనిలో చాలా ఉన్నది. ఆ సమయంలో కూడా ఆయన గలతీయుల యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఈ ఉత్తరాన్ని రాస్తున్నాడు. ప్రియులారా, కొంతమంది అనుకోవచ్చు, పౌలు గారు దేవునికి ప్రియమైన వాడు కదా, ప్రియమైన సేవకుడు కదా, ఎందుకు ఇలాంటి అనారోగ్యం? దేవుడు స్వస్థపరిచే దేవుడు కదా, ఎందుకు పౌలు యొక్క కన్నును స్వస్థపరచలేదు అని మనం అనుకోవచ్చు. ప్రియులారా, క్రైస్తవులైతే శ్రమలు రావు కదా, క్రైస్తవులైతే అనారోగ్యం రాదు కదా అని మీరు అనుకుంటే అది మీ తప్పే. బైబిల్లో ఎక్కడైనా దేవుని నమ్ముకుంటే శ్రమలు రావు, అనారోగ్యం రాదు అని ఎక్కడైనా ఉందా? చూపించండి వచనం. దేవుని నమ్ముకుంటే శ్రమలు రావు, అనారోగ్యం రాదు అని ఎక్కడైనా ఉందా? తప్పుడు బోధకులు అట్లా చెప్తారు, దేవుని నమ్ముకుంటే శ్రమలు రావు, బాధలు రావు అని. కానీ బైబిల్లో అలా లేదు. ఒక విధంగా చెప్పాలంటే శ్రమలు బాధలు రావడం మనకు మంచిది. ఎందుకు మంచిది తెలుసా? మనకు శ్రమలు బాధలు రావడం ద్వారా మనము క్రీస్తు యొక్క శ్రమలలో పాలి భాగస్థులం అవుతాం. క్రైస్తవులమైన మనము క్రీస్తును పోలి నడవాలంటే అర్థం ఏంటి తెలుసా?
అన్ని గుణలక్షణాలలో క్రీస్తుకి ఏవైతే గుణలక్షణాలు ఉన్నాయో ఆ గుణలక్షణాలు మనం కూడా కలిగి ఉండాలి. క్రీస్తు ఏ పరిస్థితులు గుండా వెళ్ళాడో మనం కూడా అదే పరిస్థితులు గుండా వెళ్ళాలి. క్రీస్తు యొక్క స్వారూప్యంలో మార్చబడాలంటే క్రీస్తు యొక్క స్వారూప్యంలో ఉన్నటువంటి ఒక స్వారూప్యం ఏంటి తెలుసా? ఆయన శ్రమను అనుభవించాడు. ఈరోజు నీవు క్రీస్తు యొక్క స్వారూప్యంలో మార్చబడాలంటే నేను శ్రమ అనుభవించాలి. నేను శ్రమల గుండా, బాధల గుండా, హింసల గుండా వెళ్ళాలి. శ్రమలు వచ్చినప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలంటే నేను క్రీస్తు యొక్క స్వారూప్యంలో మార్చబడుతున్నాను. క్రీస్తు యొక్క అనుభవంలో క్రీస్తు కూడా ఇంతకన్నా భయంకరమైన హింసలు పొందాడు కదా. నేను ఈ చిన్న హింసను పొందడాన్ని బట్టి ఆయన యొక్క హింసలలో సహానుభావం గలవాడని అవుతున్నాను. ఆయన యొక్క బాధలలో, శ్రమలలో నేను కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సచ్ ఎ గ్రేట్ జాయ్, ఎంత గొప్ప మహా ఆనందము అని చెప్పుకో. అందుకనే మీకు శోధనలు వచ్చినప్పుడు మీకు ఏదో జరిగిందని మీరు బాధపడకండి. కానీ ఏమని ఎంచుకోమన్నాడు? మహా ఆనందం అని ఎంచుకోనండి అన్నాడు. ఎందుకు అంటే మీరు యొక్క క్రీస్తు యొక్క స్వారూప్యంలో ఎదుగుతారు. క్రీస్తు యొక్క స్వారూప్యంలో ఎదగాలంటే శాంతి, సమాధానము, సంతోషము, ఈ గుణలక్షణాలు సరిపోతాయి మనకి. ఈ స్వారూప్యం సరిపోతుంది మన క్రీస్తు. కానీ క్రీస్తు యొక్క గుణలక్షణాలు ఎదగడం, శ్రమ, బాధ, నిందలు, హింసలు, మరి ఇవి కూడా క్రీస్తు యొక్క స్వారూప్యంలో ఉన్నటువంటి, క్రీస్తు యొక్క జీవితంలో ఉన్నటువంటి భాగాలే. మరి అవద్దు, మనకి మంచిగా కావాలి కదా ప్రియులరా. క్రీస్తు యొక్క గుణలక్షణాల్లో ఎదగడం అంటే, క్రీస్తు యొక్క స్వారూప్యంలో ఎదగాలంటే శ్రమలు కూడా మనం అనుభవించాలి. శ్రమలు కూడా మనం ఫేస్ చేయాలి. బాధలు కూడా మనము వాటి గుండా వెళ్ళాలి. దేవుణ్ణి నమ్ముకుంటే శ్రమలు రావు, బాధలు రావు అని ఎక్కడ దేవుడు రాసిపెట్టలే. కానీ ఏమని రాసిపెట్టాడు తెలుసా? ఆ శ్రమలలో, బాధలలో నేను నీకుంటాను, నా కృప నీకు చాలును అని అంటున్నాడు. పౌలు గారికి ఆయన ఏమంటున్నాడంటే, ఆయన శరీర బలహీనత ఉన్నది, కానీ ఏమంటున్నాడు? నా కృప నీకు చాలును, నీతో పాటు ఉంటాను, నీ తోడుగా ఉంటాను అని చెబుతున్నాడు ప్రియులారా. అపోస్తలుడైన పౌలు గారితో పాటు దేవుడు ఉన్నాడు కాబట్టి అలాంటి శరీర బలహీనతలు ఉన్న, అనారోగ్యం ఉన్న దేవుని కోసం అతడు నిలబడ్డాడు. ప్రియులారా గమనించండి, ఇక్కడ మనం 15వ వచనంలో చూస్తే, మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కనులు ఊడబీకి నాకు ఇచ్చివేసి ఉందరని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను. అంటే నిజముగా అంత గొప్పగా మీరు నన్ను ప్రేమించేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏమైంది నా మీద ఉన్న ప్రేమ అని అంటున్నాడు. ఇప్పుడు ఒక్కసారి గమనించండి, నేను ఇక్కడ ఉండి అబుదాబిలో కొన్ని సంవత్సరాలు ఇప్పుడు మీ మధ్యలో ఉండి ఎక్కడికి వెళ్ళిపోయాను అనుకోండి, తర్వాత వేరే వాళ్ళు వచ్చారనుకోండి పాస్టర్గా, వచ్చి మనము ధర్మశాస్త్రాన్ని పాటించాలి రక్షింపబడాలంటే, మంచి కార్యాలు చేయాలి రక్షింపబడాలంటే అని చెప్పినప్పుడు మీరు విన్నారనుకోండి, ఈ మాటను నేను ఎక్కడున్నా విన్నాననుకోండి, నాకు ఎలా అనిపిస్తుంది తెలుసా? గొప్ప ఆవేదన. అయ్యో, ఇన్ని రోజులు మీ ముందు ధర్మశాస్త్రం వల్ల మనం రక్షింపబడము, మంచి కార్యాల ద్వారా మనం రక్షింపబడము అని ఎన్నోసార్లు అబుదాబిలో నేను ఉన్నప్పుడు 10 సంవత్సరాలు మీకు బోధించాను కదా. ఏమైంది అసలు మీ విశ్వాసము? ఏమైంది మీ నమ్మకము? మీరు అక్కడ ఉన్నప్పుడు పాస్టర్ గారు, శ్యామ్ గారు నన్ను మంచిగా ప్రేమించారు, మంచిగా చూసుకున్నారు కదా. కానీ ఏమైంది? నా మీద ఉన్నటువంటి ప్రేమ ఇప్పుడు మీకు ఏమైంది? నేను చెప్పిన బోధ ఏమైంది అని నేను కూడా అలానే చెబుతానేమో. నిజంగా ఆయనలో, పౌలు గారిలో గొప్ప ఆవేదనని మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. ఇది రెండోది. పాపంలో పడిపోతున్న వారిని ఏం చేశారంటే, మొదటిగా వారి గతం ఏంటో గుర్తు చేశాడు. మీరు ఇట్లా ఉండేవాళ్ళు మరలా అలానే వెళ్తారా, అలా బానిసలు అవుతారా అని మొదటిగా జ్ఞాపం చేస్తూ, రెండోదిగా మీతో నాకున్నటువంటి ఆత్మీయ సంబంధం ఇలా ఉండేది, కానీ మీరు ఇప్పుడు ఏమైంది అనే విషయాన్ని మనం తెలియజేస్తూ, మూడోదిగా ఆయన ఏమంటున్నాడంటే చూడండి, మనుషులను సంతోషపెట్టడానికి కాక దేవుడిని సంతోషపెట్టడానికి బ్రతకండి అని చెప్తున్నాడు. 16 నుంచి 20 వచనాలు. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా? వారు మీ మేలు కోరి మిమ్మును ఆసక్తితో వెంటాడువారు కారు, మీరే తమ్మును వెంటాడవలెనని మిమ్మును బయటకు తోసివేయగోరుచున్నారు. పిల్లలు గమనించండి, కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమందికి మంచి మాటలు చెప్తే
వారిని సరిచేసే మాటలు చెప్తే నచ్చవు. ఇతరుల మంచి కోరి వారి యొక్క బలహీనతలు వారి ప్రేమపూర్వకంగా చెప్తే వాళ్ళకి నచ్చవు, వాళ్ళని కాదంటారు, దూరం కొడతారు. నువ్వు ఎప్పుడు ఇట్లా చెప్తావు అని వారిని దూరం కొడతారు. పౌలు గారు ఇక్కడ మంచి మాటలు చెప్తే ఏమంటున్నాడు? నేను మీతో ఈ నిజం చెప్పినందున మీరు మరలా ఈ ధర్మశాస్త్రాన్ని పాటించడానికి వెళుతున్నారు, దయచేసి మీ ప్రవర్తన సరి చేసుకోండి అని చెప్పినందున నేను మీకు శత్రువునైతేనా? అంతకన్నా ముందు నన్ను ఎక్కువ ప్రేమించారు కదా, కానీ ఇప్పుడు నేను శత్రువునైతేనా? నన్ను ఎందుకు అట్లా చూస్తున్నారు? నేను కూడా మీలో ఒక్కనే కదా, మీరు నా బోధ విన్నారు కదా, నేను మీ పాస్టర్ను కదా, ఇప్పుడు ఎందుకు నీకు శత్రువులా ఎందుకు చూస్తున్నారు? మీతో నిజమాడినందున నేను శత్రువునైతేనా? వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి వాళ్ళు మీ మంచి కోరి చెప్తలేరు, మీలో నుంచి ఏదో లాభం ఆశించి చెప్తున్నారు, మీ పట్ల వారికి శ్రద్ధ లేదు అని చెప్తున్నాడు. అంటే వాళ్ళు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కోసం మమ్మల్ని వెంబడించడానికి, కానుకలు ఎక్కువ రావడానికో, మా సంఘానికి ఇంతమంది ఎక్కువ వస్తారని చెప్పడానికో వాళ్ళు మిమ్మల్ని ఏంటంటే బుజ్జగిస్తున్నారు, మీ తప్పులు లోపాలు చెప్పట్లేదు అని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈ రోజుల్లో చూస్తే చాలా సంఘాలు అలానే ఉన్నాయి. ఏంటంటే సంఘంలో ఎవరైనా పాపం చేస్తే వాళ్ళ పాపం గురించి చెప్పరు, పాపం గురించి కానీ వాక్యం ఉన్నట్టుగా చెప్పరు. వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఏదో కథలు చెప్తూ ఉంటారు, న్యూస్ చదువుతూ ఉంటారు, ఇన్స్పైరింగ్ స్టోరీస్ చెప్తూ ఉంటారు. కానీ మీలో ఉన్నటువంటి పాపాన్ని గురించి తీసి ఎవ్వరు కూడా, చాలా తక్కువ మంది నిజంగా బోధిస్తున్నారు. కానీ చాలా ఎక్కువ మంది అయితే ప్రజలను అట్రాక్ట్ చేసుకోవడానికి, ప్రజలు మా సంఘానికి రావడానికి కల్పన కథలు చెప్తున్నారు. అందరిని అట్రాక్ట్ చేయడానికి మంచి మంచి మ్యూజిక్, డెకరేషన్స్, లైటింగ్స్, ఇలా ప్రజలను అట్రాక్ట్ చేస్తున్నారు. కానీ పిల్లలు గమనించండి, ఇలాంటి వారి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నేను మీతో మంచి చెప్పినందున, నిజం చెప్పినందున మీకు శత్రువునైతేనా అని చెప్తున్నాడు. సామెతలు 27:6లో మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టెను. పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు, కానీ మంచి స్నేహితుడు ఏం చేస్తాడు? మేలు కోరి గాయము చేయును, సరి చేస్తాడు. నరేష్, అది మంచిది కాదు, నువ్వు దాన్ని వదిలేయాలి అని మంచిగా చెప్తాం ప్రేమపూర్వకంగా. అదే నేను ఆయనకు చెప్పలేదనుకోండి, ఎలా ఉంటుంది? ఆయన అలానే చెడిపోతాడు, అలానే పాడైపోతాడు. పిల్లరా, మంచి కోరి అంటే స్నేహితులు, మంచి స్నేహితులు మన మంచి కోరితే, మనం తప్పులో ఉన్నప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు మనం బలపరుస్తారు. అలాంటప్పుడు మనం ప్రేమపూర్వకంగా వాటిని మనం తీసుకోవాలి. అందుకనే ఇక్కడ పౌలు గారు మీకు మంచి చెప్పినందున, నిజం చెప్పినందున మీకు శత్రువునయ్యానా అని సూటిగా వారితో ఆయన మాట్లాడుతున్నారు. పిల్లరా, 17వ వచనం చూడండి. 18వ వచనం, నేను మీ యొద్ద నున్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ మంచి విషయములలో ఆసక్తిగా నుండుట యుక్తమే. నా పిల్లలారా, క్రీస్తు స్వరూప్యము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మిమ్మును గురించి ఎటు తోచకయున్నాను. నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధంగా మీతో మాటలాడగోరుచున్నాను. క్రీస్తు స్వారూప్యము మీ యందు ఏర్పడు వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది అని అంటున్నాడు. ప్రియులారా, ఇది చాలా తీవ్రమైన, చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. అపోస్తలుడైన పౌలు గారు సువార్త ద్వారా ఆయన వారిని కన్నాడు. సువార్త ద్వారా వారందరూ కూడా ఆయనకు పిల్లలు, సువార్తను బట్టి. కానీ ఇప్పుడు ఏమంటాడంటే, క్రీస్తు యొక్క స్వారూప్యము మీ అందు ఏర్పడంత వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ప్రియులారా, ఇక్కడున్న తల్లులకు మీకు తెలుసు, 9 నెలలు గర్భంలో ఉన్నటువంటి శిశువును చాలా జాగ్రత్తగా కాపాడి, బాధ అయినా కష్టమైన 9 నెలలు మంచిగా మీరు మీ యొక్క గర్భంలో ఉన్నటువంటి శిశువును చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఈ 9 నెలలు గడిచిన తర్వాత కూడా నా పాప, నా శిశువు లోపలనే ఉండాలి, కడుపు లోపలనే ఉండాలి అనుకుంటారా? ఏమనుకుంటారు? 9 నెలల తర్వాత మంచి డెలివరీ దేవుడు ఇచ్చి, మంచి డెలివరీ ద్వారా మంచిగా ప్రసవించి, మరి బయట బ్రతకాలి, నా కుమారుడు, నా బిడ్డ బ్రతకాలి అని అనుకుంటారు కదా. మనలో గర్భంలో ఉన్నటువంటి శిశువు బయట వచ్చేంత వరకు తల్లికి ఒక వేదన, బాధ ఉంటుంది. నా కుమారుడు, నా బిడ్డ
ఎప్పుడు వస్తాడో, ఇంకా రోజులు కౌంట్ చేసుకుంటారు క్యాలెండర్లో. ఓ 9 నెలలు అంటే 3 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, 8 నెలలు అయిపోయింది, 9 నెలలు ఇప్పుడు అయిపోతుంది, తొందరలో రాబోతుంది అని చాలా వెయిట్ చేస్తూ ఉంటారు కదా. అపోస్తలుడైన పౌలు గారు నాకు ప్రసవ వేదన కలుగుచున్నదంటే ఏమంటాడంటే, మీరు డెలివరీ అయ్యేంత వరకు, అంటే మీరు క్రీస్తు యొక్క స్వారూప్యం మీ అందు ఏర్పడేంత వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మీరంటే నాకు ఇష్టమే, కానీ మీరు బయటకు రావాలి, మీరు బ్రతకాలి, క్రీస్తు యొక్క స్వారూప్యం మీ అందు ఏర్పడాలి, అంతవరకు నాకు ఇంకా ప్రసవ వేదన కలుగుచున్నది అని చెప్తున్నాడు. లేబర్ పెయిన్స్ అని చెప్తున్నాడు. ప్రియులారా, నిజంగా ఇలాంటి ప్రసవ వేదన మనందరికీ కూడా ఉండాలి. ఏంటి ప్రసవ వేదన అని అంటే, నిజంగా క్రీస్తును సువార్తను బట్టి మనం ఇతరులను కనాలి, సువార్తను ఇతరులకు తెలియజేసి వారిని మనం గెలుచుకోవాలి. అంత మాత్రమే కాదు, మన సంఘంలో ఉన్నటువంటి తోటి సోదరులు వారిలో క్రీస్తు యొక్క స్వరూపం ఏర్పడడానికి మనం ప్రయాసపడాలి. ప్రియులారా, క్రీస్తు యొక్క స్వారూప్యము నరేష్లో ఏర్పడేంత వరకు నేను ప్రయాసపడుతూనే ఉంటా. క్రీస్తు యొక్క స్వారూప్యము రమేష్లో ఏర్పడేంత వరకు నేను కష్టపడుతూనే ఉంటా, నీ ప్రయాసపడుతూనే ఉంటా. క్రీస్తు యొక్క స్వారూప్యము మరి యొక్క సామ్యల్లో ఏర్పడేంత వరకు నేను ఆయన కోసం ప్రార్థన చేస్తూనే ఉంటా అని మనం అనుకోవాలి. ప్రియులారా, విశ్వాసులమైన మన అందరి యొక్క బాధ్యత ఏంటి తెలుసా? క్రీస్తు యొక్క స్వారూప్యము మన సోదరులో ఏర్పడేంత వరకు మనం ప్రయాసపడుతూనే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి, సువార్త చెబుతూనే ఉండాలి. ఈ యొక్క ప్రయాస మనలో ఉందా? ఈ ప్రసవ వేదన మీలో ఉందా? ఇతరుల యొక్క ఆత్మీయ స్థితిని బట్టి మీకు శ్రద్ధ ఉందా? మీ ఆత్మీయ జీవితాన్ని బట్టే మీకు శ్రద్ధ లేదు, ఇంకా వేరే వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి ఎలా ఉంటుంది మనకు శ్రద్ధ? మనమే సంఘానికి రెగ్యులర్గా రాము, మనమే ప్రార్థన చేసుకోము, మనమే వాక్యం చదువుకోము, ఇంకా వేరే వాళ్ళకు ఎలా చెప్తాం మనం? ప్రియులారా, ఒకసారి మన జీవితాలు మనం పరిశీలన చేసుకోవాలి. నీవు ఎదగడమే కాదు, ఇతరులు కూడా క్రీస్తులో ఎదగడానికి నువ్వు ప్రయాసపడాలి. ఇక్కడ పౌలు గారు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, క్రీస్తు యొక్క స్వారూప్యం మీ అందు ఏర్పడేంత వరకు నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అని ఎందుకు చెప్తున్నాడంటే తెలుసా? వాళ్ళు క్రీస్తును ఫాలో కావాలని, క్రీస్తును వెంబడించాలని. మీరు నన్ను వెంబడించండి, నాకు ఫాలోవర్స్ కండి అని చెప్తలేడు. నేను మీలాంటి వారిని ఎందుకు అయ్యానంటే, మీరు నాలాంటి వారు కావడానికి. మీరు నాలాంటి వారు ఎందుకు కావాలంటే, నేను క్రీస్తును వెంబడిస్తున్నాను కాబట్టి నాలా మీరు క్రీస్తును వెంబడించాలి, నాలా మీరు క్రీస్తును ప్రేమించాలని క్రీస్తు వైపుకు నడిపిస్తున్నాడు వారిని, తన వైపుకు కాదు అని నడిపించుకునేది. ఈరోజు చాలామంది తమ కొరకు శిష్యులను తయారు చేసుకుంటున్నారు, కానీ దేవుని కొరకు శిష్యులను తయారు చేయట్లేదు. ఈరోజు చాలామంది పాస్టర్లు తమ కొరకు శిష్యులను తయారు చేసుకున్నారు. ఆ శిష్యులు ఎవరో తెలుసా? బ్యాగులు మోసేవారు. ఆ శిష్యులు ఎవరో తెలుసా? ఇంట్లో పని మనుషులుగా ఉండేవాళ్ళు. ఆ శిష్యులు ఎవరో తెలుసా? కారు డ్రైవింగ్ చేసేవాళ్ళు. ఇది కొంతమంది అనుకుంటున్నటువంటి శిష్యత్వం, కానీ బైబిల్లో ఉన్నటువంటి శిష్యత్వం అది కాదు. శిష్యత్వం అంటే ఏంటనంటే, క్రీస్తును వెంబడించడానికి ఇతరులకు సహకరించడమే నిజమైనటువంటి శిష్యత్వం. అపోస్తలుడైన పౌలు గారు గలతీలో ఉన్నవారు క్రీస్తును వెంబడించడానికి ఈయన ప్రసవ వేదన పడుతున్నాడు, క్రీస్తును వెంబడించడానికి. ప్రియులారా, ఇది కేవలం పాస్టర్లకు మాత్రమే కాదు, ఇది కేవలం సంఘ పెద్దలకు, సంఘ పరిచారులకు మాత్రమే కాదు. ఈ పిలుపు సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క పిలుపు ఉంది. ప్రియులారా, మనమందరం కూడా చేయవలసినటువంటి గొప్ప పని మనందరి మీద ఉంది. ప్రియులారా, నిజంగా ఇది ఎంతమంది మీరు చేస్తున్నారు? ఇతరులు, మీరు ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఇతరుల ఆత్మీయ జీవితంలో ఎదగడానికి ఎంతమంది ప్రయాసపడుతున్నారు? జనవరి రోజు, నూతన సంవత్సరం రోజు ఒక ఛాలెంజ్ ఇచ్చిన మీకు. ఏంటి ఆ ఛాలెంజ్ గుర్తుంది అసలు ఇంతకీ? బైబిల్ రీడింగ్, 1 యోహాను చదవాలి అని చెప్పాను. ఎంతమంది చదువుతున్నారు? ఎంతమంది స్టార్ట్ చేశారో నాకు తెలియదు. నూతన సంవత్సరం రోజు నిర్ణయాలు తీసుకోమంటే 100 తీసుకుంటాం, కానీ జనవరి ఎండింగ్కి వచ్చేసరికి ఒక్క నిర్ణయం కూడా గుర్తుండదు. నూతన సంవత్సరం రోజు 2-3 రోజులు నిర్ణయాలు తీసుకుంటాం, 2-3 రోజులు చేస్తాం, ఒక వారం అయిపోయిన తర్వాత మరలా అంతే, మరలా ఇంకో సంవత్సరం రావాలి, మళ్ళా
ఇంకో సంవత్సరం వచ్చి ఆ సంవత్సరం మళ్ళీ 3 రోజులు చేయాలి అంతే. ప్రియులారా, ఎంతమంది సీరియస్గా తీసుకున్నారు మీ జీవితాన్ని? కొంతమంది నేను అడిగితే బైబిల్ చదువుతున్నావు అంటే చదువుతలేను అంటున్నారు. మీరు క్రైస్తవునివా? నువ్వు బైబిల్ చదువుతలేను, ప్రేయర్ చేసుకుంటలేను అని అంటే అసలు నువ్వు క్రైస్తవునివేనా? క్రైస్తవుని చెప్పుకోకు. ఇంకా క్రైస్తవుని చెప్పుకుంటూ ఆత్మీయ స్థితిలో ఎదగట్లేదంటే, నువ్వు సంఘాన్ని ప్రేమించట్లేదంటే, నీ అనుదిన ఆత్మీయ జీవితాన్ని నువ్వు పట్టించుకోవట్లేదంటే నువ్వు క్రైస్తవునే కాదు. నువ్వు క్రైస్తవుని చెప్పుకోక, అవమానకరం. ప్రియులరా, ఒకసారి మన జీవితంలో మనం పరిశీలన చేసుకోవాలి. నిజంగా మనం ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నామా? ఇతరులు ఎదగడానికి ప్రయత్నిస్తున్నామా? ఏమైనా సహకరిస్తున్నామా? మీలో ఎంతమంది మన సంఘంలో ఉన్న వారి కోసం మీరు ప్రార్థన చేస్తున్నారు? మెంబర్స్ అయిన వాళ్ళకి మెంబర్షిప్ డైరెక్టరీ ఇచ్చాను. ఆ మెంబర్షిప్ డైరెక్టరీ ఇచ్చింది తీసుకెళ్ళి మీ సెల్ఫ్లో పెట్టుకోవడానికి కాదు. ఆ మెంబర్షిప్ డైరెక్టరీ మీకు ఇచ్చింది ఓపెన్ చేసి దాంట్లో ఎవరెవరు ఉన్నారో వారి పేరున మీరు వారి కోసం ప్రార్థన చేయడానికి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? మెంబర్షిప్ డైరెక్టరీ తీసుకొని పేరున ఎంతమందికి మీరు ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది మీలో వారానికి ఒక్కసారైనా సరే ఎవరికైనా ఫోన్ చేసి మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా, మరి మీకోసం నేను ఏ విధంగా ప్రార్థన చేయాలి, మరి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఎంతమంది ఫోన్ చేస్తున్నారు? నాకెందుకు, నాకే బ్యాలెన్స్ లేవు, మరి వాళ్ళెందుకు వేయలేదు, నేనే వేయాలా? సాకులు చెప్పమంటే 100 చెప్తాం. కానీ ఎంతమంది ఇతరుల యొక్క ఆత్మీయ జీవితం పట్ల శ్రద్ధ కలిగి ఉన్నారు? వస్తున్నా పోతున్నా అంతే సంఘానికి. ఇంకా మధ్య వారంలో ఎవరి కోసమైనా పట్టించుకుంటున్నావా? ఎవరి కోసమైనా ప్రార్థన చేస్తున్నావా? ఎట్లా మీరు క్రైస్తవులను చెప్పుకుంటారు? ఇంకా మీరు నేను క్రైస్తవులను ఎట్లా చెప్పుకుంటారు మీరు ఇవన్నీ చేయకపోతే? ప్రియులారా, ఒకసారి మన జీవితంలో మనం పరిశీలన చేసుకోవాలి. మనం నిజంగా క్రైస్తవులుగా చేయాల్సినటువంటి పనులను మనం చేస్తున్నామా లేమా అని ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఇకనైనా ఎవరైనా చేయకపోతే చేయండి. డ్యూరింగ్ ద వీక్ సంఘంలో ఉన్న వారికి ఎవరికైనా ఫోన్ చేసి ఎలా ఉన్నారు బ్రదర్, బాగున్నారా, మీకోసం ఏ విధంగా ప్రార్థన చేయాలి, మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడగండి. ఇది మంచి అలవాటు చేసుకోండి. ఇకనైనా పిల్లరా, ఇవన్నీ మంచి అలవాట్లు మీరు తప్పకుండా చేయాలి. సంఘంలో మనం అందరం కూడా మనం ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఇతరులు క్రీస్తు యొక్క స్వారూప్యం వారిలో ఏర్పడేంత వరకు. క్రీస్తు యొక్క స్వారూప్యం అంటే ఏంటి? ఇంతకీ అంటే క్రీస్తులా వారు బ్రతికేంత వరకు, క్రీస్తులా మాట్లాడేంత వరకు, క్రీస్తులా జీవించేంత వరకు, క్రీస్తులా పనులు చేసేంత వరకు మనము క్రీస్తులా చేస్తూ ఇతరులు క్రీస్తులా చేసేంత వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. మనం క్రీస్తులా చేస్తూ ఇతరులు క్రీస్తులా చేసేంత వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. అలా చేయడం ద్వారా మనం క్రీస్తులా ఎదుగుతాం, వాళ్ళు కూడా క్రీస్తులో ఎదుగుతారు. ప్రియులారా, చాలా సీరియస్ చేసుకోండి. చాలా సీరియస్ చెప్తున్నా నేను ఈ మాటలు. ఇవి నెగ్లెక్ట్ చేయొద్దు. ఎన్నో సంవత్సరాలు గతించిపోతున్నాయి. మనము ఈ లోకంలో ఎన్ని రోజులు ఉంటామో మనకు తెలియదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తారో తెలియదు. కానీ ఆయన ఎప్పుడు వచ్చినా, మనం ఎప్పుడు చచ్చినా, మనం ఆయన ఎదుర్కోవడానికి బల నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన ద్వారా చెప్పించుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. లాస్ట్ వారం స్టీఫెన్ డేవిడ్ అయినా మనకు ఒక గొప్ప మాట రిమైండ్ చేశాడు. ఈ అబుదాబిలో మనం అందరం కూడా ఎవరమంట? మిషనరీస్. మిషనరీ అంటే ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కోసం పంపబడినవాడు, సువార్త చెప్పడానికి, సువార్త ప్రకారం బ్రతకడానికి పిలువబడినవాడు. మరి మనం అందరం మిషనరీగా బతుకుతున్నామా? ఒకసారి మన జీవితాలు మనం పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. సంవత్సరాలు ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి, మన జీవితం అలానే ఉండిపోవద్దు. ఆత్మీయ మరుగుజ్జులు కాకండి. ఎదగలేనటువంటి ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి మరుగుజ్జులు చూసారుగా, ఎంతమంది చిన్నగా ఉంటారు కదా, వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా అన్నే ఉంటారు. దయచేసి మీలో ఎవరు కూడా ఆత్మీయ మరుగుజ్జులు కాకండి. సంవత్సరాలు గతించిన కొద్దీ, రోజులు గతించిన కొద్దీ ఎదుగుదలను సాధించండి, ఎదగండి మీ జీవితంలో. ఆత్మీయ మరుగుజ్జులు కాకండి ప్రియులారా. ఒకే ఒక జీవితం, అది తొందరలోనే గతించిపోతుంది. కానీ ఉన్న జీవితంలో నీ క్రీస్తు కోసం బ్రతికిందే అది నిత్యత్వంలో నీకు నిలుస్తుంది. కాబట్టి మన జీవితాలని మనం పరిశీలన చేసుకుందాం. 2 నిమిషాలు మౌనంగా ఉండి మన జీవితాలు మనం పరిశీలన చేసుకుందాం. మరి
క్రీస్తుని నమ్ముకున్నాను, క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటున్నాం మనం. ఎంతమంది క్రీస్తును పోలి నడుచుకుంటున్నాం? క్రీస్తు యొక్క స్వారూప్యం మనలో ఉందా? ఇతరులు మనను చూస్తే మనలో క్రీస్తు కనబడుతున్నాడా లేదా దయ్యం కనబడుతుందా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి ప్రియులారా.